రథసప్తమి రోజు తప్పనిసరిగా నీటిని స్వామివారికి నివేదన చేయాలి. హ్మ్. ఎందుకు చేయాలి అంటే కనుక, ఆ నీటిని ఇచ్చినందువల్ల స్వామివారు అంటే మన శరీరంలో కూడా నీటి శాతం 75% ఉంటుంది కదా! ఉంటుంది. ఆ నీటి వల్ల మనకేదైనా చెడు ప్రమాదాలు కానీ, అనారోగ్య సూచనలు కానీ రాకుండా ఉండడం కోసము భాస్కర ఆరోగ్య ప్రదాత అంటారు కదా! హ్మ్. ఈ అనారోగ్య సమస్యలు పోగొట్టడానికి నీటిని మనము అర్ఘ్యంగా ఇస్తాం. ఇది మొదటిది. ఇక రెండవదేంటంటే స్నానము మనము పవిత్రంగా చేస్తాము. హ్మ్. ఇంకా మూడవది అంటే ఈ స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణమూర్తి మంత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. అదే మన ఇంట్లో ఉన్న స్నానం చేసే నీరు కానీ గంగాజలం ఉంటే గంగాజలము, లేదు అంటే నదీ జలాలు ఏవన్నా ఉంటే నదీ జలాలు. అది కూడా అవకాశం లేదు అని అనుకున్నప్పుడు అందరికీ వే ఉండదు. వెళ్ళే అవకాశం ఉండదు కదా! నదుల దగ్గరికి, సముద్రాల దగ్గరికి వెళ్ళే అవకాశం లేనప్పుడు ఈ మనం మన బాత్రూమ్‌లో ఉన్న నీళ్లను గంగాజలంగా హ్మ్. భావిస్తూ కొద్దిగా పసుపును, కొద్దిగా కుంకుమను ఆ రోజు వేస్తామనమాట. ఆ నీళ్ళల్లో వేసి భావన చేసి ఇదే గంగా నదో ఏదో నది పేరు హ్మ్. తలుచుకొని స్నానమైతే చేసేస్తాము.